యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరమాత్ముడా స్తోత్రం. చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు ఆయన వైపు చాపి ప్రార్థన చేయండి. రెండు చేతులు ఆయన వైపు చాపి ప్రార్థన చేయండి. రెండు చేతులు పైకెత్తుడా స్తుతి నైవేద్యము చెల్లించుడే, ఆయనకి నైవేద్యం చెల్లించుడే. రెండు చేతులు ఆయన వైపు చాపు. యవనస్తులారా, యవన కాలం జీవితాన్ని కొరకు ప్రార్థన చేయి. నీ యవన కాల జీవితం ఎవరు తృణీకరించుకుని ఉండాలంటే ఈ 40 దినాలు నువ్వు ప్రార్థన పరురాలై ఉండాలి. అమ్మా తల్లి, కాసేపు ప్రార్థన చేయి. దేవునితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరుకోవాలి, ఎవరుకోవాలి చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మౌనంగా ఉండకయ్యా, మౌనంగా ఉండక ప్రార్థన చేయి. అమ్మా తల్లి ప్రార్థన చే, దేవుని ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణము, నా జీవము నీవే యేసయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నా ప్రాణము, నా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా యేసయ్యా.
చప్పలు కొట్టండి. ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నాకు స్వస్థతనిచ్చినది నీ బల్లెపు పోటీ, నా పాపం బయటకు లాగినది. నీ పొందిన గాయాలే నాకు స్వస్థతనిచ్చినది. నీ బల్లెపు పోటీ, నా పాపం బయటకు లాగినది. యేసయ్యా, యేసయ్యా, ఆత్మను పొందుకులాగా, శక్తిని పొందుకులాగా ఉద్యోగంగా పాడదాం. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. యేసయ్యా, 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 నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. యేసయ్యా, 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 ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు ఎన్నో వందనాలు. చేసిన ప్రార్థన వింటున్నందుకు నీకు ఎన్నో వందనాలు. చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్నందుకు నీకు ఎన్నో వందనాలు. నీ కృపలో బలపరుస్తున్నందుకు నీకు ఎన్నో వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. అయ్యా అప్పుడు వరకు బిడ్డలు చేసిన ప్రార్థనను విన్నావా బాబు? అయ్యా 17 రోజుల నుంచి వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు నాయన. వారి ప్రార్థనలకు నువ్వు చెవి ఎక్కుతున్నందుకు నీకెన్నో వందనాలు. వారి ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు నీకెన్నో వందనాలు. హల్లెలూయా. అందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నూతనంగా సత్యవేయండి, ప్రార్థన నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం నాయనా. చాలా అందరూ ప్రార్థన చేసుకోవాలి, మౌనంగా ఉండకండి. ఈ సమయం దాటిందంటే మళ్ళీ సమయం సంవత్సరం అవుతానిగా రాదు. నీకు పట్టుదల కలిగి ప్రార్థన చేయి.
హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఈరేల్ పద్మ ప్రార్థన చేయమ్మా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం నాయన.
భట్టు ఇస్సాక్ గారు ప్రార్థన చేయండి. ఆమేన్. అందరూ కూర్చుందామండి. దేవుని నామమునకు స్తోత్రాలు. దేనిక ఉచితమైన కృపను బట్టి 17 రోజులు దేవుడు మనల్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను అనుకుంటున్నాను వల్నెట్ ప్రేయర్ అనుకుని చాలామంది మానేసినట్టున్నారు. రాత్రి నేను చెప్పలేదు కదా వల్నెట్ ప్రేయర్ అని, చెప్పానా? ఏమా ఒకటి శుక్రవారం కదా తప్పకుండా ఉంటుంది కదా అనుకున్నారు కదా. తప్పకుండా ఉంటుంది, కానీ ఉన్నవాళ్ళు ఉండండి, వెళ్ళిపోయిన వాళ్ళు టయానికి విడిచిపెడతాను. ఆన్లైన్ మీరే ప్రేయర్ మాత్రం మానలేదు. మీరు ఉన్నవాళ్ళు ఉండవచ్చు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. 9 గంటలకే లేదా 9:15 లోపులోనే నేను విడిచిపెడతాం. అలాగన్నారని మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. నేను చెప్పాను సేవకులకు ఇంకా వస్తున్నారు సేవకులు, వాళ్ళు నేను కలిపి అందరం కలిసి ఆన్లైన్ ప్రేయర్ చేస్తాం, గమనించండి. కాబట్టి ఉన్నవారు ఉండవచ్చు, వెళ్ళి వాళ్ళు వెళ్ళవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అమ్మా లక్ష్మి మా మౌత్ ఇచ్చారా? మర్చిపోయారు అనుకున్నారా? నేను మర్చిపోను, ఇవ్వాలి.
ఏ భయము నాకు లేనేలేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు చప్పట్లు కొట్టరా? లేనేలేదుగా, నీ కృప నా తోడుండగా. కళ్ళవండి ఏ భయము నాకు లేనేలేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనేలేదుగా, నీ కృప నా తోడుండగా. ఎందలోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమకుమారి. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమకుమారి. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా. గొలియాతును పడగొట్టుటకు నీ బలముని ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా. భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగెదా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా. భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగెదా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. గురపాపి అయిన రాగున్ నీవు ప్రేమించినావుగా. వేశ్యగా జీవించినను వారసత్వము ఇచ్చినావుగా. గురపాపి అయిన రాగున్ నీవు ప్రేమించినావుగా. వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా. నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా.
చక్కటి పాట పాడిన లక్ష్మికిని మరి పాపకు చాలు చాలు అది కట్టేయండి అవి కట్టేయండి అమ్మా. మరి వారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి పాపకని లక్ష్మికి హృదయపూర్వక వందనాలు. చక్కటి పాట పాడినందుకు. ఎందుకంటే చాలామంది అలా ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇస్తాను, అందరికీ ఇస్తాను. రేపు సాయంకాలం ఋతువారం పాట పాడుద్ది అమ్మా. ఈరేలి ఋతువారం రేపు సాయంకాలం పాట పాడుద్ది. సిద్ధపడాలని ప్రేమతో కోరుతున్నాను. మంచిది. మరి నేను మర్చిపోయాను, మరలా గుర్తు రావాలి. రేపు మరి చీపుల్ అంబేద్కర్ గారి యొక్క మేనళ్ళు అంటే వారి బావగారి కుటుంబ ఆదరణ కొడుకు జరుగుతుంది. సంఘమంతా రమ్మని కోరారు వాళ్ళు. మార్కునిపాడులో మనం గమనించండి. అంబేద్కర్ యొక్క బావగారి కొడుకు చనిపోయాడు కదా, మీ అందరూ తెలుసు కదా, మేము అందరం వెళ్ళాం కదా. రేపు వారి కుటుంబ ఆదరణ కూడిక జరుగుతుంది కాబట్టి వారందరికీ మనందరినీ వారు రమ్మని కోరారు. కాబట్టి అందరూ కూడా వెళ్ళాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రాత్రి ఏదో చిన్న ప్రశ్న వేసినట్టున్నాను ఏమ్మా. పాస్టర్ అమ్మ గారు, రాణి అమ్మ గారు చెప్తారు. అమ్మా ప్రశ్న ఏంటమ్మా? తెలీదా? తింటాం తెలుసా? మరి అన్నాలుగా తప్పదు కదా మరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు ఎందుకు వెళ్ళారు అమ్మా? అందరూ దానికి జవాబు చెప్తారా ఏమ్మా? జవాబు ఏంటి? నేను వేసిన ప్రశ్న సమాధానం చెప్పాలి కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? 430 సంవత్సరాలు ఉన్నారు కదా, అలా ఎందుకు వెళ్ళారు? మా అక్క ఏదో చెప్పింది రాత్రి, ఇప్పుడు చెప్పేద్దు. ఇప్పుడు చెప్పమ్మా. అమ్మా అప్పటికప్పుడు వచ్చేత ఎక్కడ వచ్చేతాయి ఆలోచనలు నాకు అర్థం కావు కానీ అప్పటికప్పుడు వచ్చేతాయి ఆలోచనలు అవి మీకు. ఎందుకు వెళ్ళారమ్మా సునీత? ఏమ్మా దేవుడు మిమ్మల్ని దీవించా? ఏటమ్మా? ఆహారం కోసమా? అక్కడ బైబిల్ అలాగ ఉందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను బైబిల్లో ఉన్న వాక్యం చెప్పమన్నాను అంతే. ఏది చెప్పినా బైబిల్లో ఉన్న వాక్యమే చెప్పాలి. నేనేది చెప్పినా మీరు ఏది చెప్పినా ఒక ప్రశ్న వేసానంటే దానికి బైబిల్లో ఉంటుంది ఆన్సర్. ఆ ఆన్సర్ చూసి చెప్పాలి. రేపటికి కూడా సమయం ఇస్తున్నాను, రేపటి కూడా చూడండి. దానికి బదులు ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. అంటే ఇది చెప్పాలి, అది చెప్పాలి. ఏదేను వనములో ఉన్న చెట్లు అమ్మా వింటున్నారా? ఏదేను వనములో ఉన్న చెట్లు ఏ చెట్టును చూసి అసూయపడినాయి, ఈర్ష్యపడినాయి? అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నా. ఏదేను వనములో ఉన్న చెట్లు ఏ చెట్టును చూసి ఈర్ష్యపడ్డాయి? అర్థం అలా చూస్తున్నారు ఇటల్లా. ప్రశ్న చెప్పాను కదమ్మా. ఏదేను వనములో ఉన్న చెట్లు. ఏదైనా వనం తెలుసా మీకు అమ్మా? ఏదైనా వనం తెలుసా? అందులో చెట్లు ఉన్నాయా? ఆ చెట్లు ఏ చెట్టును చూసి ఈర్ష్యపడ్డాయి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ జ్ఞానం అంటే ఎంత ఉందో చూడండి మనకి. బైబిల్ జ్ఞానం అంటే ఎంత జ్ఞానం ఉందో. అయ్యా సంఘ పెద్దలు, రాత్రికి వచ్చినకి ఏమైనా సమాధానం వచ్చిందండి? ఏంటంటే బుద్ధి రావడానికే. ఏం చేస్తాం మరి, ఏం చేస్తాం? అయ్యా రేపొద్దున మీరు చెప్పకపోతే ఆన్సర్ నేనే చూపిస్తాను. రాదా? ఎందుకంటే ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళారని తేటగా రాయబడింది. అది తేటగా రాయబడింది. నేను ఊహించేది చెప్పట్లే, అది తేటగా రాయబడింది. కాబట్టి అది ఎందుకన్నది మీకు చదివితే, బైబిల్ చదివితే అందులో తేటగా వచ్చేస్తుంది. సరే కాదంటలేదు, రేపటికి మీ సమయం ఇస్తున్నాను, మీరు చూసుకోండి. కొత్తగా ఇంకో క్వశ్చన్ ఇచ్చాను కదా. ఏదేను వనములో ఉన్న చెట్లు ఏ చెట్టును చూసి ఈర్ష్యపడ్డాయి లేకపోతే అసూయపడింది?
ఏటమ్మా? బాగుంది కదా ప్రశ్న. ఏమ్మా మీరు బాగుందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అది ఏదేనలో ఉన్న చెట్టు ఏంటి, ఈర్చిపడడం ఏంటి అని ఉంది కదా. ఏ చెట్టుని చూసా అంటే మంచి తెలియదు, ఆ చెడలు ఇచ్చే చెట్టుని చూసా కాదు కదా అమ్మా. సరే నేనేమంటకి సరిపోతలేదు, ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు అయిపోయారు మీరు. రాణి అమ్మగారిని అయితే అనేసాను, ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. కానీ మిమ్మల్ని ఏమనాలి, ఎందుకంటే ఇలాంటి పిల్లలతో బెత్త ఓడించుకొని అప్పుడు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సరే మంచిది అమ్మ. రాసుకున్నారా ప్రశ్న? అలా చదువుతున్నాడు పిల్ల. రాసుకున్నావా అని అడిగాను. రాయ్. ఇగో నువ్వు రాసిన ఎగ్జామ్లో ఇదొకటి. పాపం ఆ పిల్ల సరిస్మా ఉంది, ఎగ్జామ్ అని అంకంటే మొత్తం మానేసింది ఆ పిల్ల. ఏం చేద్దే? ఉందా, వచ్చింది ఎలా? రాలేదమ్మా. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. మంచిది. అమ్ములు ప్రశ్న పొద్దున్న నిలికావా? ఏం చేస్తాం, బట్టలు ఉతుకుతూనే సరిపోతుంది నీకు, ఇంకేం చేస్తావులే. సరే మంచిది. రేపు పొద్దున వరం రెండాట్లకి సమాధానం చెప్పేద్ది రేపు పాస్టర్ గారు అమ్మాయి కాబట్టి. ఏమ్మా చెప్పేతావా? వెరీ గుడ్. చూసావా, అది అలా ఉండాలి. కాబట్టి రెండింటికి ప్రశ్న వరం చెప్పేద్ది, మీరు రెడీగా ఉండండి. సరే మంచిది. దేనికి బిడ్డలారా, అంటే నాకేదో వచ్చి కానీ కాదు, కానీ మీకంటే తెలివి తక్కువ నేను. కానీ ఏదో ఒక ప్రశ్న అలాగేస్తే బాగుంటుందని ఉద్దేశంతో వేయడం తప్ప రెండోదేం కాదు. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? ఒకసారి నిలబడండి. సిలువ చెంత నిలబడమంటే అర్థం ఏంటలా? అమ్మా ముసలోళ్ళు వెనకాల ఉండండి, పడుసోళ్ళు రండి బయటికి. అమ్మా నిర్మల ముందుకు జరుగు, కూర్చోండి. లేను సెలావలేను పౌలు, సెలావలేను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరినాడు కలుషములను కడిగివేయు. దేవుని స్తోత్రం. మంచిది. మన మధ్యన దేవునికి దాసులు ఉన్నారు, వారికి సమయం ఇవ్వాలి. వారు ఎక్కువసేపు మీతో మాట్లాడారు, తక్కువ సమయంలోనే ముగిస్తారు. కాబట్టి గమానీలు గారు మన మధ్యలో ఉన్నారు, ఒక 20 నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు. జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. మరి ఇది తమ్ముడు మీకు తెలుసు, చాలా అనేక సార్లు మన మధ్యకు వచ్చాడు. కాబట్టి ఆయన అనేక ప్రాంతాల్లో బలముగా వాడబడుతున్న దేవునికి దాసులు మన మధ్యకు రావడం చాలా ఆనందం. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. తర్వాత బాబు ఏం పేరండి, రాజు గారు కూడా ఒక 10 నిమిషాలు, ఈయన ఒక 20 నిమిషాలు, ఆయన ఒక 10 నిమిషాలు పంచుకోండి. ఎందుకంటే త్వరగా వెళ్ళిపోవాలి. కాబట్టి మీరు ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం అండి మీ మధ్యలో ఉదయం నుంచి అస్సలు లేదండి, చాలా బలహీనతగా ఉంది. ఆన్లైన్ ప్రేయర్ అని వచ్చానమాట. ఉదయం నుంచి అస్సలు లేగలేదు. ఇందాక బ్రష్ చేశాను, మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. అయినప్పటికీ ఆన్లైన్ ప్రేయర్ అని వచ్చాను. నాకు రోజు ఆన్లైన్ ప్రేయర్లు అంటే చాలా ఇష్టం. యేసు ప్రభువారు కూడా ఉదయం అంతా పరిచర్య చేసి సాయంకాల సమయం రాత్రివేత దూరం వెళ్ళి ఏం చేసేవాడు, ఆయన ప్రార్థన చేశాడు.
నాకు అలా రాత్రి అంతా ప్రార్థన అంటే చాలా ఇష్టం అండి. ఈ రోజున అన్న నన్ను పిలిచారు, చాలా సంతోషం. మరి కొద్ది నిమిషాలు, 20 నిమిషాలు అంటే తమ్ముడు కూడా అంటున్నాడు, నాది కూడా నువ్వే మాట్లాడి అంటున్నాడు. సరే ఏమైనా అరగంటలో లోపు నేను ముగిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపే ఉన్నాడు. ప్రేమయందు నిలిచిండివాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు. ప్రియాతి ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఈ రీతిగా కూడి ఉన్నాం. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే అది వర్ణించలేమండి. అటువంటి ప్రేమను మనం పొందుకుంటున్నాం. మరి ఆ ప్రేమలో మనము నిలబడి ఉన్నామా లేదా? ఒక్కసారి ఈరోజు కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే అపవాది వాడు తాండమాడుతున్నాడండి ప్రపంచ దేశాల మీద, దేశం మీద దేశానికి, రాష్ట్రం మీద రాష్ట్రానికి, లేక కుటుంబాల్లోని కూడా వచ్చేసి, లేక సంఘాల్లోని కూడా వచ్చేసి వాడు సొరబడుతూ దేవుని యొక్క బిడ్డలను గజిబిజి చేస్తూ ప్రార్థనలు లేకుండగా ద్వేషముతో నింపుతూ ఉన్నాడండి. అందుకని ఈ రోజున మనం ఎక్కువగా ప్రార్థనాపరులై ఉండాలి. ప్రేమయందు నిలిచినవాడైతే, ప్రేమలో ఉంటే ఎవని యందు నిలుచున్నట్లంటే మనం దేవుని యందు నిలిచి ఉన్నాం. మరి ప్రతి సంవత్సరము ఉపవాస కూటాల్లో ప్రకటన చేస్తారండి. ఎంతమంది బాప్తీసం తీసుకుంటాక ముందుకు వస్తున్నారని చెబుతూ ఉంటారు. చాలామంది చేతులు పైకి చూపించమంటారు. ఈ సంఘము, ఇంకో సంఘము, ఇంకో సంఘము, రోజు కూడా ప్రతి సంవత్సరము క్రైస్తువులు పెరుగుతున్నారా తరుగుతున్నారా అమ్మా? మరి పెరుగుతుంటే మనలో ప్రేమ ఇంకా పెరగాల తరగాల? ఏదో సంఘం మొత్తం మీద కొంతమంది అయినా ప్రతి సంవత్సరం రక్షణ పొందుతారు, పొందరా? మరి పొందినప్పుడు ప్రేమ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఇదేంటి మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో మరి ఇలా మాట్లాడుతున్నాడేంటి? అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ ఏమైపోతుందంట? క్రైస్తవులు పెరుగుతున్నారంట, ప్రేమ ఏమో చల్లారిపోతుందంట. ఇదేంటండి రివర్స్గా ఉంది? ఏదో సంఘము, ఇదే మద్దూరు గ్రామం, లేక మా నందమూరు గ్రామం, లేక పరిసర ప్రాంతాలు, మరి ఏదో ఒక మూల అనేక చర్చిలు ఉన్నాయి. ప్రతి చర్చిల్లో క్రైస్తవులు పెరుగుతున్నారా తరుగుతున్నారా? ప్రతి సంవత్సరం కొత్తగా రక్షణ పొందుతున్నారా లేదా? మరి పెరుగుతున్నప్పుడు ప్రేమ ఇవ్వాలి మనలోనే, కానీ ఏమవుతుందంట? మనలో ప్రేమ చల్లారిపోతుందంట. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. అందుకని ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రేమలో ఉన్నామా, దేవుల్లో నిలిచి ఉన్నామా లేదా? ఒక్కసారి మనం గుర్తించుకుందాం. దేవుడు ప్రేమాస్వరూపి గనుక ఆ ప్రేమను బట్టి మన కొరకు ఆయన ఎంతగానో మరి శ్రమ అనుభవించండి. మరి ఈరోజు ఆ ప్రేమ మనలో ఉంటే మన క్వాలిటీస్ ఎలాగుంటాయో చూద్దాం. అవి ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే ప్రేమలో నిలిస్తే మరి ఎలాగుంటుంది చూద్దాం. దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఆ ప్రేమను బట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు. ఆ ప్రేమ మనలో ఉన్నదా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
13వ అధ్యాయము 4వ వచనం ఏం చేస్తుందంటే అండి, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంటండి. మరి ఈరోజు మనము ఎవరినన్నా ఇబ్బంది పెడుతుంటే మనలను మనం వాళ్ళని సహిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? అంతేకాదు ప్రేమ దయ చూపుతుందంటండి. మనం ఎదుటి వారి పట్ల దయ చూపుతున్నామా, కఠినంగా ఉంటున్నామా? ఒకసారి పరీక్షించుకుందామండి. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి కనుక ఆ ప్రేమను బట్టి దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందంటండి? దీర్ఘకాలము సహిస్తుందంట. అందుకే కదా మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటులు చేసినా, ఎన్ని పాపములు చేసినా దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. ఎందుకంటే దీర్ఘకాలము మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు సహిస్తూ ఉన్నాడు. మరి ఈ సహనం మనలో ఉన్నదా? ఎదుటి వారి పట్ల మనకి మరి సహించేవారిగా ఉన్నామా? అంతేకాదు ప్రేమ ఇంకేం చేస్తుందంటండి? దయ చూపిస్తుందంట. మరి అనేకుల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావా? ప్రేమలో నిలుచున్న దానివు, నిలుచున్నవాడు నీవు నేనైతే అనేకుల పట్ల దీర్ఘకాలము సహించాలి. అంతేకాదు ప్రేమలో మనం నిలుచున్న వారమైతే అనేకుల పట్ల ఏం చూపించాలంట? దయ చూపించాలంట. అంతేకాదు ఆ ప్రేమలో అంటండి అసూయ ఉండదంటండి. ఈరోజు మనలో అసూయ ఉన్నదంటే మనం ఎవరిలో లేమంటండి? దేవునిలో లేము. అందుకని అదే ప్రేమ మనలో ఉంటే గనుక డంబముగా మాట్లాడమంటండి, అంటే గర్వంగా మాట్లాడమంటండి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమలో మనం నిలిచి ఉన్న ఎడల మనకి కూడా ఇన్ని క్వాలిటీస్ వస్తాయండి. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమ లేనివాడు వాడు కాదు అంటున్నాడు. ఈరోజు ప్రేమ ఉంటే కనుక ప్రేమ మనము ఏం చేస్తామంటే ప్రేమను బట్టి దీర్ఘకాలము సహించేవారిగా ఉంటాం. మన సహోదరుల్ని లేక మన సహోదరుణ్ణి లేక మన ఇరుగు పొరుగు వారిని మనం ఏం చేస్తామంట? సహిస్తామంట ఎన్ని చేసినా. అంతేకాదు ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉంటే అనేకుల పట్ల దయ చూపిస్తామంటండి. లేకపోతే కఠినంగా మాట్లాడే అవకాశం ఉందంటండి. అందుకని ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. సంఘాల్లో ప్రజలు క్రైస్తవులు యాడ్ అవుతూ ఉన్నారు. ప్రతి బిడ్డలు ప్రతి సంవత్సరము రక్షణ పొందేవారుగా ఉంటున్నారు. జనం విస్తరిస్తూ ఉంటుంటే ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుందంట. ఇది ఆలోచించవలసినటువంటి విషయం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మన పట్ల ప్రేమ దీర్ఘకాలము సహిస్తూ ఉన్నది. ఆ ప్రేమ నీలో నాలో ఉంటే గనుక మనము కూడా దీర్ఘకాలము సహించేవారిగా ఉంటాం. దేవుని ప్రేమను బట్టి మనలను ఆయన దయ చూపించాడండి. లేకపోతే మన బలమును బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు. కానీ ఈ రోజున మనం బ్రతికుండం కేవలం దేవుని కృప చూపుని బట్టి మనం బ్రతికున్నామండి. అందుకని ప్రేమ మనలో ఉంటే గనుక మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 చూస్తే ప్రేమ ఏం చేస్తుందంటే అమర్యాదగా మాట్లాడదంటండి. నిజంగా క్రైస్తవులుగా మనము మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటే గనుక ఎదుటి వారి పట్ల ఎలా మాట్లాడమంటండి? అమర్యాదగా మాట్లాడమంటండి. అంతేకాదు ప్రేమ ఉంటే గనుక దేవుడు సొంత ప్రయోజనాలు చూసుకోలేదండి. ప్రేమ ఉంటే మన సొంత ప్రయోజనాలు చూసుకోము. అందుకని దేవుని యొక్క బిడ్డలమైన మనము మరి దేవుడు మనలను ప్రేమించి ఎంతగానో ఆయన మన పట్ల
దీర్ఘకాలము సహిస్తూనే ఉన్నాడంటండి మనలను. ప్రేమను బట్టి మనకు దయ చూపిస్తూ ఉన్నాడంటండి. ఆ ప్రేమ అసూయపడేది కాదంటండి. మరి ఈరోజు దేవుడు ప్రేమాస్వరూపి కనుక ఆ ప్రేమలో ఉన్న మనము ఎదుటి వారి పట్ల మనం ఎట్లా ఉంటున్నాం ఒక్కసారి మనం పరీక్షించుకుందామండి. అంతేకాదు ప్రేమ ఏమవుదంటండి, కోపపడదంటండి. ప్రేమ ఏం చేయదు, కోపపడదంటండి. ఎందుకంటే ప్రేమ ఏం చేస్తుంది, దోషములు కప్పుతుందండి. అందుకని ఈ రోజున దేవుని ప్రేమ నీలో ఉంటే గనుక ఎదుటి వారి పట్ల కోపపడేవారిగా మనం ఉండకూడదు. అందుకని మరొక మాట మనం చూస్తాం. ప్రేమ ఏం చేయదంటండి, చదవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అమర్యాదగా నడుచుకోదంటండి. ప్రేమ సొంత ప్రయోజనాలు చూసుకోదంటండి. త్వరగా కోపపడదంటండి. ఏం చేయదంట, ఇంకా ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషపడదంటండి. సత్యమందు ఏం చేస్తుందంటండి, సంతోషిస్తుందంటండి. ఈరోజు ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనములో క్రైస్తవుడికి కొన్ని ఉంటాలంటండి. చదవండి. ప్రేమ ఏం చేస్తుందంట, శాశ్వత కాలం ఉంటుందంట. తర్వాత 13 చదివితే క్రైస్తువులకు ఉండవలసినటువంటి అక్కడ క్వాలిటీ చెప్తున్నాడండి. చదవండి. ఆ 3 ఉంటాయి. కాగా విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 పరీక్ష పెడితే వీటిలో ప్రేమే. మరి ఇప్పుడు ఆ ప్రేమ మనలో ఉందా లేదా? ఒక్కసారి మనం ఈ 40 రోజులు ఉపవాస కూటాల్లో లేక 52 రోజులు అనుకుంటా, మీ పాస్టర్ గారు మీరుని చాలా ధన్యులు. మరి ఈ ఈ ఉపవాస కూటాల్లో మరి ఈ ప్రేమను గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ ప్రేమలో మనం నిలిచున్నట్లయితే ఎవరి యందు నిలిచున్నట్లంట, మరి దేవునికి ఉన్నటువంటి క్వాలిటీలు మనకుంటే కనుక మనం ఎదుటి వారి పట్ల ఎట్లా ఉంటున్నాం. ఒకవేళ మనం ఎదుటి వాళ్ళని దీర్ఘకాలం సహించలేకపోతున్నామా అంటే మనం ప్రేమలో నిలిచున్నట్లా, నిలిచిలేనట్లా చెప్పాలి, నిలిచిలేనట్లు. మరి మనము దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామని ఎదుటి వారి పట్ల మరి దయ చూపించకపోతే ప్రేమలో ఉన్నట్ట, లేనట్ట. ఎవరన్నా అడుక్కునే ఆయన వచ్చి లేదా తల్లి వచ్చి, అమ్మ కొంచెం అన్నం పెట్టు, లేక ఏదైనా సహాయం చేయంటే ఏం చేస్తున్నారు మన వాళ్ళు చాలామంది, చెయ్య అంటున్నారా లేదమ్మా? చెయ్యి ఖాళీ, జాగ్రత్త, మన ఇంట్లో అన్నీ ఖాళీ అయిపోతాయి. అందుకని ఎప్పుడు ఎవరొచ్చినా నువ్వు దేవుని ప్రేమలో నిలుచున్నావు గనుక వారి పట్ల ఏం చూపించాలంట, దయ చూపించాలంట. ఒకవేళ ఎవరన్నా మన ఇంటికి వస్తే వారు చేయి చాపినట్లయితే, ఒకవేళ మన ఇంట్లో లేకపోతే గమ్మునే రెడీగా అవసరమైతే కూర్చోబెట్టి ఏం చేయాలి, వారికి వంట చేసి పెట్టాలి. ఎందుకంటే ప్రేమ ఏం చేస్తుందంట, దయ చూపుతుందంటండి. మరి ప్రేమలో ఉంటే నువ్వు దయ చూపించే దానిలా ఉంటావు. ఒకవేళ ప్రేమలో ఉన్నానని చెప్పి చేయి ఖాళీ లేదన్నావు అనుకో, ఎందులో లేనట్టంట, నువ్వు ఎందులో లేనట్లంట, ప్రేమలో నిలవలేనట్లంట. అందుకని ఈ రోజున ప్రేమ ఏం చేస్తుందంట, దయ చూపుతుందంట. ఆ ప్రేమమయుడైన దేవుడు మన పట్ల దయ చూపించాడు కనుక మనలను శిక్ష నుంచి తప్పించాడు. ఈరోజు మనము అనేకుల పట్ల ప్రేమలో నిలబడ్డాం కనుక అనేకుల పట్ల మనం ఏం చేయాలి, దయ చూపించాలి. ఆ అనేకుల పట్ల ఆ ప్రేమ చూపించాలి. ఎందుకంటే
మన మాట తీరే మన ప్రభువుని మనం కనుపరచగలుగుదాం. మనం ప్రేమ చూపించే ప్రేమను బట్టి దేవుడు మనలో కనిపిస్తూ ఉంటాడండి. అందుకని క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి కనుక ఆయన పోలిక మనకు వచ్చేయాలి. అప్పొస్తలుడైన పౌలు అంటున్నాడు ఏమనంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. ఈరోజు దేవుణ్ణి పోలిగానే మనం నడుచుకుంటే దేవుడు ప్రేమాస్వరూపి కనుక ఆ క్వాలిటీస్ మనకి కూడా వచ్చేస్తాయండి. అందుకని మరి విశ్వాసులు పెరుగుతున్నారు, క్రైస్తవులు ఇంకెక్కువ రక్షణ పొంది యాడ్ అవుతున్నారు. కానీ అనేకులు ప్రేమ ఏమైపోతుందంట, చల్లారిపోతుందంట. చల్లారనివ్వకూడదండి. ఎందుకంటే ఇది దేవుని ప్రేమ శాశ్వతమైనది కాబట్టి ఆ ప్రేమలో నిలిచి ఉన్న మనము, దేవుడు దీర్ఘకాలం మనల్ని సహిస్తున్నాడు కనుక మన సహోదరుల్ని మనం కూడా ఏం చేయాలి, సహిస్తూ ఉండాలి. దేవుడు మన పట్ల దయ చూపించాడు కనుక అనేకుల పట్ల మనము కూడా ఏం చేయాలి, దయ చూపించాలి. ప్రేమ అసూయపడదు కనుక మనం అనేకులు చూసి ఏం చేయకూడదు, అసూయపడకూడదు. ప్రేమ డంభముగా మాట్లాడదు, అంటే గర్వంగా. మరి ఈరోజు గర్వంగా మాట్లాడకూడదండి. గర్వము దేనికి సాదృశ్యం అంటండి, నాశనానికి. అందుకని ప్రేమ ఉందనుకోండి డంభముగా మాట్లాడే అవకాశం ఉండదు. అంతేకాదు ప్రేమ ఉందనుకోండి అమర్యాదగా మాట్లాడే అవకాశము ఉండదు. అందుకని ప్రేమను బట్టి మనము చాలా మరి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరి క్రైస్తవుడికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ఉండాలి. ఈ మూడిట్లో పరీక్ష పెడితే ఏది నగ్గుతుందంట, ప్రేమ. మరి ఆ ప్రేమ కానీ నీకు నాకు ఉన్నట్లయితే మరి మనం ఎంతో ధన్యులము. ఆ ప్రేమ ఉంటే మనం ఎక్కడ నిలిచిన వారమంట, దేవునిలో నిలిచిన వారు. ఆ దేవుల్లో నిలిచి ఉంటే గనుక మనకి కొన్ని లక్షణాలు వస్తాయి. ఏమిటి అంటే ఎదుటి వారి పట్ల మనం అగౌరవంగా మాట్లాడము, ఎదుటి వారిని కించపరిచే అవకాశం ఉండదు, ఎదుటి వారిని చూసి కోపపడే అవకాశము ఉండదు, ఎదుటి వారిని చూసి మనము మరి అసూయపడే అవకాశం ఉండదు. అందుకని ఈ రోజున ప్రేమమయ్యేటటువంటి యేసు ప్రభుని మనం కలిగి ఉన్నాము కనుక, ఈ ప్రేమ శాశ్వతమైనది కనుక ఆ ప్రేమను బట్టి మన సహోదరులను ప్రేమించాలి. కానీ మన సహోదరులను ద్వేషిస్తే గనుక మనం ప్రేమలో లేనట్లు. అందుకని ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. 1 కొరింథీయులు 13:2లో ప్రేమ లేని వాడైతే ఎటువంటి వాడు అంటాడు, వ్యర్థుడు అంట. ప్రేమ లేకపోతే ఎటువంటి వారు అంట, మనము వ్యర్థులమంట. అందుకని మనం వ్యర్థంగా జీవించకూడదు, మన వ్యర్థుడిగా ఉండకూడదు. అందుకని ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రేమమైనటువంటి యేసు ప్రభువుని మనం కలిగి ఉన్నాము. ఆ ప్రేమను బట్టే కదా దేవుడు మనలను దీర్ఘకాలము సహిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను బట్టే కదా దేవుడు మన పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను బట్టే కదా దేవుడు మనలను అసూయపడతలేదు మనల్ని చూసి. ఆ ప్రేమను బట్టే కదా గర్వంగా మాట్లాడతలేదు దేవుడు. ఆ ప్రేమ మనలో ఉంటే మనము కూడా గర్వంగా మాట్లాడే అవకాశం ఉండదు. అందుకని ఆ ప్రేమను బట్టి మనం ఇతర వాళ్ళని అగౌరవంగా మాట్లాడకుండా గౌరవిస్తాం. అందుకని ఈ రోజున ప్రేమ సొంత ప్రయోజనాలు చూసుకోదండి. అందుకని ఆ ప్రేమను బట్టి మనం ముందుకెళ్దాం. మరి 40 days ఫాస్టింగ్లో దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటే, ఆ ప్రేమ మనలో ఉంటే గనుక మనం ఎంతో ధన్యులమండి. ఈ ప్రేమ మరి కొన్ని మాటలు మనం చూసి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనంలో మనం చూస్తే గనుక
ఆ, అది ఏం చేస్తున్నానంటే అండి, ఈ ఆత్మ ఆ, అందుకని ఈ రోజున ఈ ప్రేమలో మనం నిలిచి ఉందాం. ఈ ప్రేమలో నుండి మనము పరిపూర్ణులుగా మారదాము. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూస్తే గనుక ఆ, ఆ, అది అది ఇప్పుడు మనం దేవుని ప్రేమలో ఉంటే ఏమవుతామంట? ఒకరినొకరు, మళ్ళీ చదవండి ఒకసారి. ఆ, మనము ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. మరి మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే, దేవుని ప్రేమ మనను వ్యస్తపరుచుకుంటే గనుక మనం ఎంతో అదృష్టవంతులండి. ఎందుకంటే ప్రేమ మరి చల్లారిపోతున్నది అనేకుల్లో. ఈ ప్రేమ లేక మరి అసూయ పడిపోతున్నారండి. ఈ ప్రేమ లేక ఎన్నో గొడవలు, ఈ ప్రేమ లేక ఎన్నో మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. ఎందుకంటే వారు దేవుని ప్రేమ వారిలో లేదు. ఈరోజు ప్రేమ లేక దేశం మీద దేశము, కుటుంబాల మీద కుటుంబము, రాజ్యాల మీద రాజ్యము లెగిస్తూ ఎంతో అల్లాడిస్తుందండి అపవాది. అందుకని మనందరం ఈ రోజులు ఉపవాస దినాలు దేవుని ప్రేమ కలిగి ఉందాం. ఎందుకంటే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19లో వచ్చిన ఉంటుంది ఏమనంటే, మరి ఉపవాస దినాలంటే వారికి సంతోషకరమును మనోహరమైనవి ఉంటాయంటండి. మరి రోజున ఈ ఉపవాస దినాల్లో ఈ ప్రేమలో ప్రతిరోజు మనం పాల్గొని ఈ ప్రేమ స్వరూపైన దేవుని ధరించుకుంటే, ఈ క్వాలిటీస్ మనలో కూడా ఉంటే గనుక మనము కూడా ఇతరుల పట్ల దేవుని ప్రేమ కనుపరిచే వారిగా ఉంటాము. ఆ ప్రేమ ఉంటే గనుక మనం అనేకుల్ని సహిస్తూనే ఉంటాం. ఆ ప్రేమ మనలో ఉంటే గనుక మరి అనేకుల్ని దేవుని వైపు నడిపించే అవకాశం ఉంటుందండి. ఈరోజు ఏదన్నా ఎవరన్నా అడుగుతుంటే మనం గర్వంగా మాట్లాడమండి. దేవుని బిడ్డలము కదా, చాలా సాత్వికంగాను చాలా జాగ్రత్తగా మాట్లాడితే మరి మనం అనేకుల్ని దేవుని వైపు నడిపించేవారుగా ఉంటాం. దేవుని ప్రేమ మనం అనేకులకి చూపించినట్లయితే అనేకులు రక్షణ పొందే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ప్రేమను బట్టి దేవుడు మనను దీర్ఘకాలం సహించాడు గనుక మన సహోదరుల్ని మనం కూడా ఏం చేయాలి? సహించాలి. ఈ ప్రేమను బట్టి దేవుడు మన పట్ల దయ చూపించాడు గనుక మనము కూడా అనేకుల పట్ల దయ చూపించాలి. ప్రేమను బట్టి మనం అసూయపడకూడదు. ప్రేమను బట్టి మనము మరి అమర్యాదగా మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉన్నది కాబట్టి ఎంత కష్టమైనా, మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా దేవుని ప్రేమ మనం అలా చూపిస్తే గనుక మనం దేవుల్లో మరి దేవుని యందు మనం నిలిచిన వారము, లేకపోతే గనుక నిలిచిన వారము కాదని దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ లేనివాడు నావాడు కాదు. అందుకని ప్రేమలో నిలిచుంటే గనుక ఈ క్వాలిటీస్ అన్నీ నీకు నాకు ఉంటాయి. లేకపోతే గనుక మన దేవుల్లో నిలిచినట్లు కాదు, దేవుడు మనతో లేనట్లే. అందుకని ఒకవేళ మనం ఇంకా మనలో గర్వంగా మాట్లాడుతున్నామేమో, ఈరోజు ఆ గర్వాన్ని తీసేసుకుందాం. మనం ఇంకా ఎదటి వారి పట్ల అసూయ పడుతున్నామేమో, అసూయని తీసేసుకుందాం. మనం ఎవరినన్నా చూసి ద్వేషిస్తున్నామేమో, ఈ క్షణం అది తీసేసుకుందాం. ఎందుకంటే రేపు మనది కాదు, ఈరోజే మనది. అందుకని మనం అందరి పట్ల ప్రేమ కలిగి జీవిద్దాం. ఆ ప్రేమ స్వరూపి మన కొరకు ఎంతో త్యాగం చేశాడు. అందుకని ఆ దేవుని వైపు మనం చూద్దాం, ఆ దేవునిలో కొనసాగుదాం. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మన డబ్బు, మన బంగారం, మన ఆస్తి మనది కాదు, రేపు మనది కాదు, ఈ క్షణమే గనుక. దేవుడు ప్రేమమయుడు గనుక ఆ ప్రేమలో మనందరం ఉందాం, ఆ ప్రేమలో మనం కొనసాగుదాం. ఎందుకంటే సాతాను మన కుటుంబాల్లో, మన సంఘాల్లో సొరబడి సలార్ చేస్తున్నాడు ప్రేమను. అందుకని ఈరోజు ఆ ప్రేమ లేక మరి సంఘాలు ఇడిపోతున్నాయి, కుటుంబాలు ఇడిపోతున్నాయి. అందుకని ఈరోజు
ఆ ప్రేమ లేక ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. భార్య భర్తల మధ్యన ప్రేమ లేదు, చిన్నాభిన్నమైపోతున్నాయి. బంధువుల్లో ప్రేమ లేదు, చిన్నాభిన్నమైపోతున్నాయి. సంఘాల్లో ప్రేమ లేదు, చిన్నాభిన్నమైపోతున్నాయి. సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ తెలుసుకుందాం. ప్రేమాస్వరూపైన దేవుడు ఆ ప్రేమను బట్టి మనలను సహిస్తూ ఉన్నాడు. మనము కూడా అనేకులను సహిద్దాం. ఆ ప్రేమను బట్టి మన దయ చూపిస్తున్నాడు. మనము కూడా అనేకుల పట్ల దయ చూపిద్దాం. ఆ ప్రేమను అనేకులకి వ్యస్తపరుద్దాం. ఎందుకంటే ప్రేమ లేనివాడు నావాడు కాదంటున్నాడు. నువ్వు సహోదరునిగా నువ్వు దేశిస్తే గనుక మరణమందు నిలబడి ఉన్నావని చెప్తున్నాడు. అందుకని ఈరోజు మన ప్రేమను బట్టి, దేవుడిచ్చిన ప్రేమను బట్టి మన సహోదరుని ప్రేమిందాం, మన సహోదరుని ప్రేమిందాం. మన సహోదరు కొరకు ఎంతో కన్నీరు కారుద్దాం రక్షణ పొందిన వారిని బట్టి. మరి ఈరోజు ఈ రాత్రి ఆన్లైన్ ప్రేయర్ కాబట్టి మరి మీ అందరూ ఉంటే కనుక మరి ఈ రాత్రి మరి ఎంతో చక్కనటువంటి ప్రార్థన కూటం, కన్నీటి ప్రార్థన, తెల్లవాళ్ళు మన ఇష్టం అండి. మరి ఈరోజు దేవుని ప్రేమలో ఉండి మనం ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి దేవుని స్తుతించి దేవుణ్ణి బ్రతిమాలితే యాకోబులాగా మనం కూడా పోరాడి గెలిచే వారికి రాత్రి ఉండొచ్చు. అందుకని ఈ రాత్రి నేను పాట ముగించబోతున్నాను. దేవుని ప్రేమను గురించి కొన్ని మాటలు మాట్లాడాను. దేవుని చిత్తం అయితే మరొకసారి మీ అందరిలో మంచి సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడతాను. నేను ఉదయం నుంచి నాకు అస్సలు బాగాలేదు, రాత్రి నుంచి అసలు లేచి నిలబడలేనటువంటి స్థితి అయినప్పటికీ ఆన్లైన్ ప్రేయర్ అని దేవుడు మరి అన్నయ్య చెప్పినప్పుడు వచ్చాను. మరి ఆన్లైన్ ప్రేయర్లో ఉందాం. మరి దేవుడు మరొకసారి మాట గుర్తించేద్దాం. దేవుడు ఎటువంటి వాడంటండి? ప్రేమామయుడు. మరి ప్రేమలో మనం నిలిచుంటే మనకి ఎన్ని క్వాలిటీస్ ఉంటాయంట చెప్పాలండి. ఏం చేయదంట? ప్రేమ సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా మాట్లాడదు, ప్రేమ కోపపడదు, అమర్యాదగా మాట్లాడదు, మరి చక్కగా మరి అందరి పట్ల దయ చూపిస్తుంది. ప్రేమ సత్యముని విషయంలోనే సంతోషపడుతుంది అంటే, దుర్నీతి విషయంలో సంతోషపడదంటే. అందుకని ఈ ప్రేమలో మనముందాం. ఈ ప్రేమను పట్టుకుని గట్టిగా నిలబడదాం. ఆ ప్రేమమయుడైనటువంటి యేసుతో మనం నిత్యం ఉన్నట్లయితే మనం ఎంతో సంతోషం అండి. అందుకని రాత్రి దేవుని యొక్క ప్రేమను మన ముందు ఉంచాడు. ఆ ప్రేమలో మనం ఉన్నామా లేదా ఒకసారి గుర్తించుకుందాం. మనం ఎవరి పట్లన్నా గర్వంగా మాట్లాడినట్లయితే దేవుని ప్రేమ మనలో లేనట్లే. ఎవరి పట్లన్నా మనం దయ చూపించకుండా ఉన్నట్లయితే దేవుని ప్రేమ మనలో లేనట్టే. ఎవరి పట్లన్నా మనం సహించకుండా ఉంటే దేవుని ప్రేమ మనలో లేనట్టే. ఎవరినన్నా చూసి మనం గర్వంగా మాట్లాడితే కనుక దేవుని ప్రేమ మనలో లేనట్లే. అందుకని మనం ఇంకా ఎన్ని విషయాలు సరి చేసుకోవాలో ఇదే అనుకూల సమయం కనుక ఇంకా మనం ఎందులో అయినా ఇంకా తగ్గించుకోకుండా ఉన్నామంటే ఇదే అనుకూల సమయం, తగ్గించుకుందాం. ఎందుకంటే ప్రేమమయుడైనటువంటి యేసయ్య వైపు మనం చూద్దాం. ఆ కరుణమయుడైనటువంటి యేసయ్య వైపు చూద్దాం. ఆయన వైపు చూసి సాగుదాం. ఈ లోకం వైపు లేక మన పక్కూరు వైపు చూస్తే కనుక మన ముందుకెళ్ళే అవకాశం ఉండదు. కనుక ఈ దినములు చెడ్డవి కనుక సమయాన్ని వినియోగించుకుందాం. మనందుకని ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మాటలు ముగించబోతున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ నీలో నాలో ఉంటే కనుక మనంత అదృష్టవంతులు ఎవరూ లేరు. ఆ ప్రేమ మీ నీలో నాలో ఉంటే మన దేవుని యందు నిలుచున్నట్లంట. దేవుడు మన యందు నిలుచున్నట్లు. ఆ ప్రేమ లేకపోతే కనుక మనం దెయ్యం అందే నిలుచున్నట్లు, దేవుని యందు నిలుచున్నట్లు కాదు. ఆ ప్రేమ లేకపోతే మన దగ్గర దేవుడు మనతో నిలుచున్నట్లు కాదు. కాబట్టి మరి రాత్రి దేవుడు నీ యందు నిలుచున్నాడా, లేక నువ్వు దేవుని యందు నిలుచున్నావా, లేక దేని యందు నిలుచున్నావో ఒకసారి గుర్తెరిగి నీవు జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించునుగాక. ఆమేన్. చక్కటి వాక్యం విన్నాం కదండి. తమ్ముడికి పాపం విరోచనాలు పొద్దునుంచి
దానివల్ల చాలా నేర్చబడ్డాడు. రాగలవా తమ్ముడు అంటే తప్పకుండా వస్తానని అన్నాడు. కాబట్టి ఆ బిడ్డకు ఆరోగ్యం ఇచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళి పడుకొని శుభ్రంగా ప్రార్థన చేయండి. మేము మెలుకుండి మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఏడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మా పాతోళ్ళు ఉన్నారులేండి, వాళ్ళు ఉంటారు. మీరందరూ వెళ్ళండి, కాదంటే ఆఖరి ప్రార్థన అయ్యాక ఇప్పుడు కాదులే అమ్మా. మంచిది బాబు. మరి మీరైనా 2 మాటలు చెప్తారా, ప్రార్థన చేస్తారా? ప్రభువునందు ఈ కూడికకు వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన వాక్యంలో, మన ఇప్పుడు విన్నటువంటి వాక్యంలో దేవుడు ఎలాంటి వాడేమో ప్రేమ స్వరూపి అని, ఎంత ప్రేమ స్వరూపి అనేటువంటిది ఒకే ఒక మాటలో మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే ఎంత ప్రేమ చూపించారంటే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినటువంటి అంత గొప్ప చూపించారు. ఈ లోకంలో ఎవరు కూడా అంత ప్రేమను చూపించలేరు. పైకి చెప్తారు డబ్బులు ఇస్తానని, లేకపోతే ఆస్తులు ఇస్తానని, నా తర్వాత నీకే సమస్తం అని చెప్పేసి మాటల ద్వారా చెప్పేవారు ఉన్నారు. కానీ తన ప్రాణాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరు కూడా లేరు. తన రక్తాన్ని కార్చి మన పాపంలో ఉన్నటువంటి మనందరినీ కూడా పవిత్రులుగా చేయడం కోసం వచ్చినటువంటి గొప్ప ప్రేమ స్వరూపి మనం నమ్ముకున్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనం ఆ ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవునికి మనం ఏమైనా ఇవ్వగలమా? ఏమీ ఇవ్వలేము. కానీ మనం ఒకటి చేయవచ్చు. ఏంటంటే మనము ఆయన కుమారులం కాబట్టి ఆయన మనం స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం 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 దేవా. ఈ యొక్క అవకాశం మా అందరికీ దయచేసినందుకు మీకే స్తుతులు స్తోత్రం చేయించుకుంటున్నాం దేవా. ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్లోనైనా మేము అందరూ కూడుకొని మిమ్మల్ని స్తుతించుకుని ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. నేను ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నేను దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను దేవా. పాటలు పాడుతుండగా నేను వాక్యం చెప్తుండగా ఇక్కడ తోడి నడిపించినందుకు మీకే స్తోత్రం నైనా. ఇక్కడ మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగించమని కోరుకుంటున్నాం దేవా. స్తుతులు స్తోత్రం నైనా. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. ఎవరైతే నైనా చదువుతున్నారో వారందరూ కూడా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాం దేవా. మీ యొక్క కృపను దయచేయమని కోరుకుంటున్నాం దేవా. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముట్టి స్వస్థపరచమని వారికి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం దేవా. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మీరే గొప్ప దేవుడు, మీరే ప్రేమ స్వరూపి అని తెలుసుకుని మిమ్మల్ని గొప్ప రక్షకుడని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి అయినా, రక్షణ కలుగు చేయండి అయినా. మీరు గొప్ప దేవుడని ఎవరైతే తెలుసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా తెలుసుకుని మారు మనసు పొంది రక్షణగా జీవించే భాగ్యాన్ని వారికి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. నేను ఈ కొడుకులో నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వారు మొరపెడుతున్నటువంటి ప్రార్థనలు అంగీకరించి నేను తగిన జవాబు దయచేయమని కోరుకుంటూ నేను ఈ కార్యక్రమం మొదటి నుండి చివరి వరకు మీరే సాయం చేసి మా మధ్య నుండి గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముతూ నేను ఈ చిన్ని ప్రార్థన త్వరలో నేను యేసు నామములో మీకే సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడే నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. ఉండగా